Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. సంక్రాంతికి కరీంనగర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభం. అన్ని సేవలు కూడా ఒకే చోట. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసే అవకాశం. ఒకవేళ అదే జరిగితే గణతంత్ర వేడుకలు కరీంనగర్ కొత్త కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మీరు విజువల్స్ లో చూసుకుంటే కరీంనగర్ లో కొత్త కలెక్టరేట్ నిర్మించాలి అని 51 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. 2021 డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో అయితే ఒక్క ఏడాదిలోనే పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల కొంచెం ఏర్పాటు చేయడంలో కొంచెం డిలే అయింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏర్పాటుని చాలా ముమ్మరం చేసింది. పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికీ పూర్తి కావాల్సి వచ్చింది. మీరు చూస్తే కలెక్టరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం, అదే విధంగా రోడ్స్ కానీ సీలింగ్ వర్క్ కానీ మొత్తం జరుగుతూ ఉంది. అన్ని రూమ్స్ కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది మనకు విజువల్స్ లో చూసుకుంటే. సో అన్ని సేవలు కూడా ఒకే చోట. ఇంతకు ముందు చూసుకుంటే వేరు శాఖలన్నీ వేరు చోట్ల ఉండడం వల్ల అవన్నీ కూడా రెంటెడ్, అద్దె చెల్లించడం భారం అవుతుంది. సో చాలా మంది అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతా ఉండేది. అలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట ఉండే విధంగా ఈ నూతన కలెక్టరేట్ భవనం స్థాపించడం జరుగుతూ ఉంది. అయితే మనం చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో చాలా కలెక్టరేట్ కేంద్రాలు బీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ చేయడం జరిగింది, కొత్త కలెక్టరేట్ కేంద్రాలు. సో అప్పట్లో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పూర్తి కాలేదు. బట్ మన కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం అనేది 2021 డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది, నూతన కలెక్టరేట్ భవనము. సో ఇప్పటికీ పూర్తిగా వస్తుంది. సో మరి సంక్రాంతికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్టార్ట్ చేయించాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కనుక కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం ఓపెనింగ్ అవుతే ఫస్ట్ గణతంత్ర వేడుకలు నూతన భవనంలో ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. మీరు చూడొచ్చు, చాలా వరకు నీట్నెస్గా ఉంది. మొత్తం గ్రీనరీ కానివ్వండి, ముందు తెలంగాణ తల్లి విగ్రహం కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, వర్క్ కూడా టోటల్ కంప్లీట్ అవుతా ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే ఓల్డ్ కలెక్టరేట్ భవనం కూడా కొంతవరకు కూల్చివేయడం జరిగింది. చాలా మటుకి ఒక 30% కూల్చివేస్తే 70% అలాగే ఉంది. సో అది ఇంకొక 20 years కూడా ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా ఆర్ఎంబి ఇంజనీర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా కూల్చకుండా వేరే కార్యక్రమాలకి, వేరే ప్రభుత్వ శాఖల అవసరాలకి వాడుకోవచ్చు అంటూ కూడా దాన్ని కూడా అలాగే పెట్టినట్టు కలెక్టర్ అలాగే ఉంచండి అని చెప్పినట్టు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇది ఒకవేళ సంక్రాంతికి కలెక్టరేట్ ముస్తాబ్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి మనం సంక్రాంతికి నూతన కలెక్టరేట్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. సో విజువల్స్ లో చూసుకోండి. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నూతన కలెక్టరేట్ ఆఫీస్ నుండి.